హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అనుకోకుండా ఈవినింగ్ అయింది కదా, పిల్లలు ఏదో ఒకటి చేయమన్నారు. పన్నీర్ అయితే ఉంది. సో పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే కాదండి, ఓన్లీ పన్నీర్ తాలింపనం ఎలా చేసుకుంటాము, ఉల్లిపాయలు వేసుకుని సో దాంట్లోనే పన్నీర్ మిక్స్ చేసి కొంచెం మసాలా వేసి ఈ విధంగా అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా కుదిరిందని అనుకుంటున్నాను. ఎలా చేసాను ఏంటి చూపించేస్తానండి. పన్నీర్ని అయితే ముందు చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకున్నాను. దానికి ఈ విధంగా చూసారా, స్లైసెస్ స్టైల్లో కోసుకున్నా. యాక్చువల్గా ఒక్కోసారి ఇంకా చిన్న కోస్తానండి. ఇది మరి ఎందుకునే ఏమో ముక్క అయిపోతుందని చెప్పి నేను కొంచెం లావే కోసాను అనమాట. సో ఈ విధంగా అయితే ఫస్ట్ పన్నీర్ ముక్కలన్నీ ఈ విధంగా అయితే చిన్న చిన్న కోసేసుకున్నాను. ఇప్పుడైతే నేను సైడ్కి కార్న్ఫ్లోరు, ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం గరం మసాలా ఇవన్నీ కలిపేసి చక్కగా ఒక్కొక్క ముక్కకి పట్టేలా, ప్రతి ముక్కకి ఇలా పట్టేలా కలుపుతున్నానండి. అంటే ఇలా ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ ట్రై చేశాను. బట్ బాగానే ఉందండి. ఇమీడియట్గా చేసుకోవడానికి తాలింపన్నము అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా బాగానే అనిపించింది నాకైతే. అంటే ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేస్తాము, బిర్యానీ స్టైల్లో చేస్తా, కానీ ఈ స్టైల్ ఎప్పుడు నేను ట్రై చేయలేదు. బట్ ఇలా ట్రై చేశాను. ఇలా ఒక్కొక్క ముక్క పెడుతుంటే చిమ్మిరిపోతుందని మళ్ళీ అలా కాదని మొత్తం కలిపి ఒక్కసారి ఇట్లా రాసేసాను అనమాట. ఎందుకు పన్నీర్ కొంచెం ముక్క అయిపోతుంది అనమాట. సో అందుకని ఇలా మళ్ళా అలా వద్దులే అని చెప్పి ఇలా మొత్తం కలిపేస్తున్నాను అనమాట. అయితే నేను చేసిన చిన్న పొరపాటు ఏంటంటే, చిన్న పొరపాటు అండి. బాగుంటే బాగుందని చెప్పుకోవాలి, బాగోపోతే బాగాలేదని చెప్పుకోవాలి. సో ఏం చేశానంటే చిన్న పొరపాటు, నేను పొయ్యి మీద నాన్ స్టిక్ కాకుండా మామూలు దాంట్లో వేసానండి. ఇది నాన్ స్టిక్ కాదు, నేను మర్చిపోయి దీంట్లో వేసా. ఎయిర్ ఫ్రైర్లో వేసినా బాగుండేది, కానీ బాగుంది, అతుక్కుపోయింది అనమాట. ఆ అతుక్కుపోయిన లేయర్ని మళ్ళీ మంచిగా నేనైతే ఇలా గట్టిగా గీకేసి లాస్ట్కి జల్లుదామని పక్కన పెట్టాను. చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా ఒక్కొక్క ముక్క వేసా కదా, నేను నాన్ స్టిక్ అయితే అతుక్కోదు, ఇది నాన్ స్టిక్ కాదు కదా, చక్కగా హ్యాపీగా అతుక్కుపోయింది. నేను రాను అని అన్నట్టు చక్కగా అతుక్కుపోయింది అనమాట. కొంచెం కష్టమైంది అనమాట. నేను అసలుకి ఎలా మర్చిపోయానో దబ్బుకుని అలా వేసేసాను. వాళ్ళు ఆకలి అంటున్నారని ఆ ఫ్లోలో ఇక మనకి ఆగదు కదండి మనసు. పాపం పిల్లలు ఆకలి అంటున్నారు, ఏదో ఒకటి చేసి పెడదాం, తాలింపన్నం కాకుండా కొంచెం పన్నీర్ ఉందిగా మనకు సస్పెన్స్గా పెడదాం అనుకున్నాను. సస్పెన్స్ కాస్త నా ముఖం అయింది అది. కానీ టేస్ట్ బాగుందండి, డిఫరెంట్గా ఉంది మమ్మీ అన్నారు. సో ఈ విధంగా అయితే రెండు వైపులా మంచిగా సన్నసగానే ఏం చేసుకోవాలి, మరి పెద్దసగా పెట్టద్దు. చేసిన మిస్టేక్ అయితే అది ఒకటేనండి, నేను చెప్తున్నా కదా. నాన్ స్టిక్ అనుకుని దీంట్లో చేసాను, ఇది నాన్ స్టిక్ కాదు. ఎవరికైనా ఒక్కోసారి పొరపాట్లు వస్తూనే ఉంటాయి కదా, అది కాదని తెలిసాక నేను స్టీల్ గరిటె పెట్టాను. ఇవి చూసారు ఇట్లా వచ్చేసింది, అతుక్కుపోయింది అడుగున. బట్ ఫ్రై అయితే అయిపోయిందండి. అన్ని తీసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టాను. అదంతా పైన జల్లుతా అనమాట. తర్వాత ఇలా కాదని చెప్పి వేరే బాండి తీసుకుని చక్కగా సన్నగా కోసుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకున్న, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు అవన్నీ అయితే వేసుకున్నా అండి. కానీ ఎవరైనా ఏదైనా అడుగుతున్నప్పుడు మనకి ఏదో ఒకటి చేయాలని ఇంటెన్షన్లో ఒకసారి కొన్ని మర్చిపోతూ ఉంటాం అనమాట మనం. సో నేనైతే ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసాను. ఉల్లిపాయలు కూడా చక్కగా రోస్ట్గా వేయించుకున్నాక, రోస్ట్ అంటే బాగా రోస్ట్గా వేయించకూడదండి. ఫ్రైడ్ రైస్కి అయితే ఉండి లేనట్టే వేస్తారు, ఇది ఫ్రైడ్ రైస్ కాదు కదా. సో ఇప్పుడైతే స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసాను. అవి కూడా కొంచెం వేగాక అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాక సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు వేసాను అనమాట. చాలా సన్నగా కోసుకున్న టమాటాలు. అలానే చూస్తూ ఉండండి, మీకు అర్థమైపోతూ ఉంటుంది, నేను చెప్పక్కర్లేదు అసలు. బట్ ఏదో రాంగ్ వచ్చినా రైట్ వచ్చినా ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి కదా, ఎందుకు అని చెప్పి ఇలా చూపిస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుందండి. ఇగోండి చూసారా, చక్కగా ఇట్లా వచ్చింది రెండు వైపులా ఫ్రై. ఇప్పుడు అల్లం వెల్లిపాయ ముక్క అయితే అల్లం వెల్లిపాయ ముక్క చూసారా, అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసాను. అంటే ఇందాక పన్నీర్ ముక్క ఇలా చిన్న ముక్క చూపించా కదా, దాని గురించి చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు టమాటాలు వేసుకున్నాను. టమాటాలు కొంచెం వేగాక, సన్నగా కోసుకున్నాం కాబట్టి తొందరగా వేగిపోతాయి అనమాట. అవి కొంచెం వేగాక అంటే ఒక సైడ్ ఎందుకు వేసానంటే, ముందే ఉల్లిపాయలు కలిస్తే ఇది వేగడం తేడా వస్తుంది అని చెప్పి కొద్దిగా సైడ్కి వేసాను అనమాట. సో ఇవైతే ఇలా కొంచెం వేగాలి, ఎంతోసేపు పట్టట్లేదు, తొందరగా అయిపోతుంది. చాలా సన్నగా కోసే కదా, వీడియోలో అలా అనిపిస్తుంది, చాలా సన్నగానే కోసానండి నేను ఇవి. సో ఈ విధంగా అయితే కోసేసుకున్న టమాటాలు ఆ తర్వాత ఉల్లిపాయలతో పాటు కలిపేసాను కొంచెం వేగాక. ఇప్పుడు దీంట్లో అయితే నేను పచ్చిమిరకాయలు వేయలేదు కదా, సో కారం ప్రిఫర్ చేద్దాము. కొంచెం కారం, మసాలా కారం వేసినా కూడా ఆ కారమే, నార్మల్ కారమే, పచ్చిమిరకాయలు వద్దన్నారు, లేకపోతే పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు. అసలు అయితే ఫ్రైడ్ రైస్లోకి అయితే సోయా సాసు, టమాటా సాసు వేసుకుంటాము. ఇది ఫ్రైడ్ రైస్ కింద కాదు కదా, జస్ట్ పన్నీర్ రైస్ కింద చేశాను అనమాట. అందుకని ఇప్పుడు కొంచెం అయితే ఇప్పుడు నేను ఉప్పు, కొంచెం గరం మసాలా, అలానే కొంచెం కారం కూడా వేస్తున్నాను.
కారం కూడా వేస్తే కొంచెం టేస్ట్ వస్తుందని, అంతకంటే ఏం లేదు. కొంచెం ఉప్పు మరీ ఎక్కువ వేయకండి, ఆల్రెడీ పన్నీర్ ఫ్రై చేసినప్పుడు ఉప్పు వేసా కదా, మళ్ళీ అది మిక్స్ అయ్యింది కదా, అందుకని మరీ ఎక్కువ వేయకండి. స్మెల్ అయితే మంచి స్మెల్ అండి, ఉల్లిపాయ వేగిన స్మెల్ కదా, అందుకని సో బాగా వస్తుంది స్మెల్. ఇప్పుడైతే కొంచెం ఉప్పు, గరం మసాలా వేసా కదా, అది ముక్కలు పట్టాక ఈ రైస్ అయితే, అంటే దీనికోసం స్పెషల్గా నేను రైస్ ఏమి ఉండలేదండి. మార్నింగ్ నేను అన్నం కొద్దిగా ఉంటే దాన్ని ఇట్లా నలిపేశాను అంతే. అంటే కొంచెం చక్కగా నీట్గా ఇలా చేసేసాను అనమాట. కొంచెం ముద్దలు అనిపిస్తుంది లాస్ట్ అన్నం కదా, అందుకని ఏదో వాళ్ళు చేయమన్నారని ఇలా చేయటమే, కానీ ఇలా వచ్చేసింది అనమాట. దీంట్లో అయితే ఇప్పుడు నేను కొంచెం కారం కూడా వేసుకుంటాను అనమాట. కొద్దిగా ఫ్రై ఇలా కలబెట్టుకున్నాక ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలు, అలానే పన్నీర్ అడుగున అంటింది చూసారా, అది చక్కగా రోస్ట్ అయిపోయింది అనమాట, అది కూడా వేసాను. ఇప్పుడైతే కారం వేసుకున్నాను, పచ్చికారమే వేసేసాను అనమాట. ఫస్ట్ వద్దన్నారు, కారం వద్దు ఇట్లానే తింటామని, మళ్ళీ వేయమన్నారని మళ్ళీ కొంచెం అయితే వేసాను. కారం వేసేసి సన్నగా కొత్తిమీర అయితే తరుముకున్నాను అనమాట. ఆ కొత్తిమీరని చక్కగా పైన జల్లేసుకుంటూ, అది చూసారా కొత్తిమీర జల్లుతున్నా, ఆ కొత్తిమీర జల్లుకుంటూ నీట్గా కలబెట్టేసుకుని వేడివేడిగా తింటే బాగుందండి. అంత ఘోరంగా అయితే ఏం లేదు, బాగుంది, తినచ్చు. ఎన్నో ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోకూడదు. అంటే దమ్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ కాకుండా చక్కగా పన్నీర్ రైస్, అంతే, పేరే పన్నీర్ రైస్, పన్నీర్ ఫ్రైడ్ రైస్ కాదు, పన్నీర్ రైస్ అనమాట. చాలా బాగుందండి. ఇదిగోండి ఉప్పు సరిపోయిందో లేదని చూస్తున్నారు వాళ్ళు, అందుకే కొంచెం ప్లేట్లో పెట్టాను, బాగానే ఉందన్నారు. సో మళ్ళీ ఇంకొకసారి కలిపెట్టేసి ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుని ఇంక తినేస్తే అయిపోద్ది. ఇష్టమైన వాళ్ళు క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చండి, క్యాప్సికమ్ అవి ఇమీడియట్గా చేయటం కదా, సో అప్పటికప్పుడు చేసే కాబట్టి ఉన్న వాటితోనే చేసాను, కానీ బాగా కుదిరిందండి. నచ్చితే లైక్ చేయండి. మీరు చేసేటప్పుడైతే నాన్ స్టిక్లో చేయండి, లేదంటే ఫ్రై పాన్ ఉంటే అది దాంట్లో వేసేయండి, ఎయిర్ ఫ్రైయర్లో వేసినా బాగుంటుంది అనమాట. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పన్నీర్ రైస్.